He just stuck to plan A. Okay. విష్ణు గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చాలా చాలా మీ ఎఫర్ట్స్కి ఇంకా పెద్ద 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 సక్సెస్ రావాల్సిన సినిమా ఇది, ఇంకా పెద్ద పేరు రావాల్సిన సినిమా. మీరు అంటే ఈ సినిమా ఎత్తుకున్న కాడి నుంచి మ్యాక్సిమం ఎఫర్ట్స్ అన్నీ పెట్టారు. ప్లస్ పాన్ ఇండియా సినిమా లాగా అందరు హీరోల్ని తీసుకురావడం కానీ, టెక్నీషియన్స్ని పెట్టుకోవడం కానీ, మీకుంది కాన్ఫిడెన్స్ 100%. మీరు చాలా బెస్ట్ అవుట్పుట్ కూడా ఇచ్చారు. ఇవాళ మేము చూస్తున్నాం కాబట్టి మేము అందరం బహుశా అప్రిషియేట్ చేయొచ్చు, మెచ్చుకోవచ్చు. కానీ మీకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండి కూడా పర్టికులర్లీ తెలుగు ఇండస్ట్రీ నుంచి మీకు ఇంత అప్లాజ్, రావాల్సినంత అప్లాజ్ వచ్చిందా ఈ సినిమాకి అనేది, ప్లస్ కమర్షియల్గా కలెక్షన్స్ పరంగా ఈ సినిమాకి అంటే ఇంత మంచి సినిమాకి రావాల్సినంత ఓపెనింగ్స్ కానీ, కలెక్షన్స్ కానీ కమర్షియల్గా మీకు ఇంకా అంత రెస్పాన్స్ వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారా? నాకు ఇండస్ట్రీలో ఉన్న నాకు బాగా సన్నిహితులు ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేశారు. నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు నిన్న పెట్టారు మెసేజ్, ఈరోజు పెట్టారు. నాకు నా మిత్రుడు నితిన్, సోదరుడు కళ్యాణ్ రామ్, వీళ్ళందరూ మిగతా అఫ్కోర్స్ నాకు అన్నలాగా శ్రీనువేట్లు గారు, నాతో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు, వెనిల్ కిషోర్ నాకు బాగా క్లోజ్. నేను ఆయన ప్రతి ఒక్కరు చేస్తూనే ఉన్నారు. అంటే నాకు మెసేజ్లు చేస్తారు, వాళ్ళు పబ్లిక్లో చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దట్స్ ద రిలేషన్షిప్ వీ హ్యావ్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఇంకా వేరే భాషల్లో కానీ వేరే వాళ్ళు తీస్తే కానీ దానికి వచ్చే అప్లాజ్ కానీ ఎక్స్పోజర్ కానీ అందరినీ ముందు నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది చాలామందికి. ఇది ఇంత పెద్ద హిట్ అయిందా, నిజంగానే ఇంత పెద్ద హిట్ అయిందా అని, నిజంగా హిట్ అయిందా లేదా వీడి సినిమా నిజంగా హిట్ అయింది. సో అది జీర్ణించుకోవడానికి మండే మార్నింగ్ దాకా పడుతుంది. దాని తర్వాత అందరూ లైన్లోకి వస్తుంది. ఎవ్రీబడి హ్యావ్ బీన్ సపోర్ట్. అండ్ సురేష్ బాబు గారు, అండ్ ఐ రియలీ థ్యాంక్ మై నేను ప్రొడ్యూసర్గా మా ఇంట్లో మేము ప్రొడ్యూసర్గా ఉండేటప్పుడు మేము నిదర్శనంగా తీసుకునేది రామానాయుడు గారిని. ఒక ప్రొడ్యూసర్గా ఎలా ఉండాలి. మా నాన్నగారు ఎప్పుడు నిర్మాతగా నా నలుగురు పేర్లు చెప్తారు. రామానాయుడు గారిని, అక్కినేని నాగేశ్వరరావు గారిని, రామారావు గారిని, అలాగే దేవర్ గారు, పాత ఆయన తమిళ్ దేవర్ ఫిల్మ్స్ అని ఉండేది, పెద్ద ఆయన పోయారు. ఆయన వీళ్ళ నలుగురు గురించి ఎప్పుడూ మాకు టెక్స్ట్ బుక్ కేస్. అలాగే నా జనరేషన్కి ఒక ప్రొడ్యూసర్గా నేను చూసుకునేది సురేష్ బాబు గారిని. సో ఆయన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఫోన్ వచ్చేసరికి ఇట్ వాజ్ ఎ రియలీ, ఆయనకు చెప్పాను, గెటింగ్ అ కాల్ ఫ్రమ్ యూ ఇట్స్ ఎ రియలీ గ్రేట్ ఆనర్ నాకు. అది లేదమ్మా, ఐ రియలీ ఫౌండ్ అవుట్, ఇట్స్ వెల్ డిజర్వ్డ్. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, యువర్ ఫాదర్స్ విక్టరీ, దిస్ ఈజ్ యువర్ ఫాదర్స్ విక్టరీ, మీ నాన్నగారికి ఈ విజయం అని. అండ్ అలాగే ఇది మా నాన్నగారి అభిమానులందరికీ ఐ డెడికేట్ దిస్ హిట్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వెనకేసుకొచ్చి మా వెనకానే ఉంటూ దే నెవర్ లాస్ట్ హోప్ ఆన్ అస్. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్.